సామాజిక సంజ్ఞానంలో ఒక అంశమైనటువంటి వ్యక్తి ప్రత్యక్షం పర్సన్ పర్సెప్షన్ గురించి చర్చించుకుందాం. మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి ఆడ లేదా మగ లేదా నపుంసక వర్గమా, ఆ వ్యక్తి వయస్సు, ఆ వ్యక్తి భౌతిక లక్షణాలు ఎలా ఉన్నాయి అంటే శరీర ఆకృతి కానీ, ఒడ్డు పొడవు, మేని ఛాయ, కంటి రంగు, జుత్తు రంగు, వీటిని ఆధారంగా ఈ వ్యక్తి మన దేశానికి చెందినవాడా, మన ప్రాంతానికి చెందినవాడా, విదేశీయుడా లేక విదేశీయురాలా అనేటువంటి ఒక అంచనా వేయడం జరుగుతుంది. ఇది చాలా స్వల్ప వ్యవధిలో జరిగిపోయేటువంటి ప్రక్రియ. ఈ భౌతిక లక్షణాంశాలతో పాటు ఆ వ్యక్తి ప్రస్తుతం ఎలాంటి మూడ్లో ఉన్నాడు, చిత్తస్థితిలో ఉన్నాడు లేదా ఉన్నది ఆ వ్యక్తి, తర్వాత ఈ వ్యక్తికి ఎలాంటి మూర్తిమత్వ లక్షణాలు ఉన్నాయి అనేటువంటి అంచనా వేసిన తర్వాతనే మనం ఆ వ్యక్తిని పలకరించడమా, లేకపోతే ఆ వ్యక్తితో వ్యతిచర్య, ఎలాంటి పరస్పర చర్య జరపగలమా, అవసరం లేదా, లేకపోతే ఆ వ్యక్తితో మనం ప్రత్యేక జరిపితే మనకు ప్రమాదం జరిగే అవకాశం ఏదైనా ఉందా. ఉదాహరణకు ఒక టెర్రరిస్ట్ వర్గానికి చెందిన వ్యక్తి లేదా సమాజం వెలివేసినటువంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అంటే యాంటీ సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనే వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని కనుక మనం గుర్తించినట్లయితే బహుశా మనం ఆ వ్యక్తితో వ్యతిచర్య జరపడానికి సున్ముఖంగా ఉండకపోవచ్చు. ఈ వ్యతిచర్య జరుగుతుందా లేదా, జరిగితే ఎలా ఉంటుంది, ఆ వ్యక్తితో మనం సానుకూలంగా వ్యతిచర్య జరుపుతామా లేదా వ్యతిరేక వ్యతిచర్య జరిపే అవకాశం ఉందా, ఇవంతా కూడా మనం ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. ఇది సోషల్ పర్సెప్షన్. ఈ వ్యక్తి ప్రత్యక్షం అనేది ముఖ్యంగా సంజ్ఞానాత్మకమైనటువంటి ప్రక్రియ, కాగ్నిటివ్ ప్రాసెస్. ఎందుకంటే అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారం మన స్మృతిలో, మస్తిష్కంలో భద్రపరచబడి ఉంది. గతానుభవం ద్వారా, వివిధ మూలాల ద్వారా, డిఫరెంట్ సోర్సెస్ నుండి మనకు అందిన సమాచారాన్ని స్మృతిలో భద్రపరచుకోవడం వల్ల ఈ ప్రస్తుతం ఈ వ్యక్తి ఏ వర్గానికి చెందినవాడు, ఏ సామాజిక వర్గం చెందినవాడు, సోషల్ గ్రూప్ చెందినటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి చెడు వ్యక్తి అనేటువంటి అంచనా వేసుకున్న తర్వాతనే మన వ్యతిచర్య దాని మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల పర్సన్ పర్సెప్షన్ అనేది చాలా కీలకమైనటువంటి దశ వ్యక్తి ప్రత్యక్షం. ఇది మనం సాధారణంగా వ్యక్తిని చూడగానే భౌతిక లక్షణాలు బట్టి కొంతవరకు ఒక అంచనాకు ఒక ఉజ్జాయింపు చేస్తాం. తర్వాత మానసిక లక్షణాలు తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకోసం ఆ వ్యక్తిని మనం గమనిస్తాం, పరిశీలిస్తాం. తద్వారా ఆ వ్యక్తితో ఎలాంటి వ్యతిచర్య జరపడము జరగకపోవడము అనేది మనం నిర్ణయించుకొని తదుపరి పరస్పర చర్యకు ఒక నాంది ఏర్పడుతుంది. అందువల్ల వ్యక్తి ప్రత్యక్షం అనేది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి దశ. ఈ వ్యక్తులకు సంబంధించినటువంటి లేదా ఒక నిర్దిష్టమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారము మనకు వివిధ మూలాల నుండి, డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం సంగ్రహించి భద్రపరుచుకొని ఉంటాం. ఇందులో ఆ వ్యక్తి గురించి మనం బహుశా గతంలో అనుభవం ఒకటి మనం ఆధారంగా చేసుకుంటాం. గతానుభవంలో ఈ వ్యక్తి ఎలా ప్రవర్తించాడు గతంలో అనేటువంటి సమాచారం మనకు భద్రపరిచి ఉంటుంది. లేదా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వర్ణన రాత మూలకంగా పుస్తకాల్లో చదవడము, లేకపోతే వార్తాపత్రికల్లో కానీ లేదా నవలల ద్వారా కానీ మనం కొంత సమాచారము
గ్రహించి ఉండవచ్చు. తర్వాత ఒక వ్యక్తిని గురించి, అంటే మూడో వ్యక్తిని గురించి మనకు మన ఎదుటనున్న ఉన్న వ్యక్తి ఒక్కొక్కసారి సమాచారం ఇచ్చుంటాడు. దానిని కూడా మనం ఆధారంగా చేసుకుని ఒక సంక్షిప్తమైనటువంటి అభిప్రాయానికి రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మనం ఆ వ్యక్తిని నేరుగా ప్రత్యక్షంగా సూటిగా చూడకపోయినా, వ్యక్తిచర్య జరపకపోయినా, ఇంకొక వ్యక్తి ఈ మూడో వ్యక్తిని గురించి చెప్పడం ద్వారా మనము ఒక విధమైనటువంటి అభిప్రాయం ఏర్పరచుకోవడం జరుగుతుంది. దీన్ని నిర్ధారించడానికి సాలమన్ యాష్ 1946లో ఒక శాస్త్రీయమైన అధ్యయనం చేశారు. ఈయన 2 సమూహాలను అధ్యయనం కొరకు ఉపయోగించి ఒక సమూహానికి కొన్ని లక్షణాంశాలను, ఇంకొక సమూహానికి కొన్ని లక్షణాంశాలను ఇచ్చి ఈ మూడో వ్యక్తిని గురించి ఈ లక్షణాంశాలకు అన్వయించండి అని చెప్పి వారికి ఒక పేపర్ పెన్సిల్ టెస్ట్ లాగా, ఇందులో చాలా వరకు దాదాపు ఒక 7 గుణాలు, ఆ 7 గుణాలలో చెప్పాలంటే పట్టుదల కలిగినటువంటి, బాగా కృషి చేసేటువంటి వ్యక్తి, ప్రజ్ఞావంతుడు, దయాగుణం కలిగినటువంటి వాడు, చాలా జాగ్రత్త పరుడు, ఇలాంటి గుణాలను ఒక సమూహానికి ఇచ్చాడు. రెండవ సమూహానికి కూడా ఈ జాగ్రత్త పరుడు, దయాగుణం కలిగినటువంటి వాడు, ఇక్కడ క్షమించాలి, దయాగుణానికి బదులు నిర్దాక్షిణ్యమైనటువంటి వ్యక్తి, క్రూరమైనటువంటి స్వభావము. ఇంకా మిగతా గుణాలు ప్రజ్ఞావంతుడు, పట్టుదల గల వ్యక్తి, కృషి చేసేటువంటి తత్వం కలిగినటువంటి వాడు, ఇలాంటి మిగతా 6 గుణాలు 2 సమూహాలకు ఇచ్చినటువంటి పట్టికలో 6 గుణాలు ఉన్నాయి. కేవలము దయాగుణము అనేటువంటి లక్షణాంశము ఒక సమూహానికి, నిర్దయ లేదా దాక్షిణ్యం లేని క్రూరత్వము కలిగినటువంటి వ్యక్తి అనేటువంటి ఆ లక్షణాంశం మాత్రమే రెండో సమూహానికి ఇచ్చినటువంటి లక్షణాంశాల్లో తేడా ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే కేవలం దయాగుణం అనేటువంటిది ఒక సమూహంలో, నిర్దయా గుణం అనేటువంటిది ఇంకొక సమూహంలో ఇవ్వడం జరిగింది. మిగతా 6 లక్షణాంశాలు 2 సమూహాలలోనూ కామన్గా ఉన్నాయి. ఈ 2 సమూహాలలో పాల్గొన్నటువంటి వ్యక్తులు చివరగా ఆ మూడో వ్యక్తిని గురించి ఒక క్లుప్తమైనటువంటి ఒక థీమ్ రాయమన్నప్పుడు, వర్ణించమని చెప్పినప్పుడు ఆ వ్యక్తిని గురించి మొదటి సమూహం దయాగుణం ఉన్నటువంటి లక్షణం ఇచ్చినటువంటి సమూహం వ్యక్తులు ఆ వ్యక్తిని గురించి చాలా పాజిటివ్గా, చాలా సానుకూలంగా, ఇతను చాలా మంచివాడు, దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి, అందరితో సులభంగా కలిసిపోయేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి అని అతనిని మంచి వ్యక్తిగా చిత్రీకరించారు. రెండవ సమూహంలో కేవలం ఒక క్రూరత్వం అనేటువంటి లక్షణాంశం ఉన్నందుకు ఈ వ్యక్తి ప్రమాదకారి, ఈ వ్యక్తి హానికరము, ఎవరికి ఈ వ్యక్తితో స్నేహితం చేయడం నచ్చదు అనేటువంటి ఒక వర్ణన మూడో వ్యక్తిని గురించి ఇవ్వడం జరిగింది. నిజానికి ఆ మూడో వ్యక్తితో ఎవరు వ్యతిచర్య జరపలేదు, కేవలం అతని గురించి వర్ణనను విని ఒక విధమైనటువంటి అభిప్రాయం ఏర్పరచుకోవడం జరిగింది. ఇక్కడ 7 గుణాలలోనూ కేవలం ఒక గుణమే తేడా అయినప్పటికీ ఆ మూర్తిమత్వం, ఆ వ్యక్తి గురించిటువంటి వర్ణన చాలా భిన్నంగా ఉంది. దీన్ని బట్టి మనకేమవుతుందంటే, మనం వ్యక్తుల గురించి సానుకూలమైనటువంటివి కానీ, ప్రతికూలమైనటువంటివి కానీ, ఎన్నో విధమైనటువంటి లక్షణాంశాలను గురించిన సమాచారం మనకు ఇవ్వబడుతుంది, మనం గ్రహిస్తాము. అయితే ఈ గుణాలన్నీ విడివిడిగా ఉండవు, ఒకదానికొకటి విడివిడిగా
కేవలం ఒక బండిల్ లాగా, ఒక కట్టలాగా ఉండవు. కాకుండా అలా కాకుండా ఇవంతా ఒక క్రమమైన పద్ధతిలో, ఒక అర్థవంతమైన పద్ధతిలో వ్యవస్థీకరించబడినాయి. ఆర్గనైజ్ గెస్టాల్ట్ సూత్రం ప్రకారం అన్ని లక్షణాంశాలను మనం ఒకే విలువ ఇవ్వము. దీన్నే ట్రైట్ సెంట్రాలిటీ, లక్షణాంశ కేంద్రీయత. కొన్ని లక్షణాలు కేంద్రంలో, సెంటర్లో నిలబడతాయి. ఒక్క లక్షణం, ఆ ఒక్క లక్షణం చుట్టూ మిగతా లక్షణాలన్నీ ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయి. అది మనం మానసికంగా, సంజ్ఞానాత్మకంగా చేసేటువంటి ప్రకారం. దీన్ని బట్టి అన్ని లక్షణాలకు, అన్ని లక్షణాంశాలకు ఒకే విలువ ఇవ్వరు. కొన్ని లక్షణాలకు అధిక విలువ ఇవ్వడం జరుగుతుంటుంది. ఆ లక్షణాంశాలే వ్యక్తి ఎలాంటి స్వభావం కలిగి ఉంటాడు అనేటువంటివి నిర్ధారిస్తాయి అనేటువంటి ఒక అమోఘమైనటువంటి డిస్కవరీని సాల్మన్ యాష్ కనుగొన్నాడు. ఇది ఆయన సోషల్ సైకాలజీలో జరిపినటువంటి ఒకనొక శాస్త్రీయ క్లాసిక్ స్టడీ అని చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే మనం వ్యక్తులకు సంబంధించినటువంటి లేదా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విభిన్నమైనటువంటి సమాచారం ఉన్నప్పటికీ దానిని అంతటిని మనం సానుకూలమైనటువంటివి, ప్రతికూలమైనటువంటివి అన్నిటిని సమ్మేళనపరిచి సమాహారంగా ఒక సంక్షిప్తమైన, సంగ్రహమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది. దీనినే ఇంప్రెషన్ ఫార్మేషన్ అంటారు. ఈ అభిప్రాయ ముద్ర ఎలా ఏర్పడుతుందంటే మనం సంజ్ఞానాత్మక ప్రక్రియ ద్వారానే వివిధ వనరుల నుంచి, వివిధ మూలాల నుంచి సమాచారం మనకు అందుబాటులో ఉన్న దాన్ని అంతటిని క్రోడీకరించి, దానిని విశ్లేషించి, అర్థం చేసుకుని, వర్గీకరించి ఈ వ్యక్తి ఎలాంటి వాడు, ఈ వ్యక్తి ప్రమాదకారి, ఈ వ్యక్తి సహాయపరుడు, ఈ వ్యక్తి దానగుణం కలిగినటువంటి వాడు. ఈ దానగుణంతో పాటు ఆ వ్యక్తుల మిగతా లక్షణాలు కూడా ఉండొచ్చు. కానీ వాటిని అన్నింటినీ మనం ప్రస్ఫుటంగా విడివిడిగా పేర్కొనం. ఈ ఒక్క లక్షణము ఒక్కొక్కసారి 1 లేదా 2 లక్షణాలు కూడా కావచ్చు. వాటి వల్లనే ఆ వ్యక్తికి ఒక నిర్దిష్టమైనటువంటి మూర్తిమత్వాన్ని మనం ఆపాదించడం జరుగుతుంది. ఈ వ్యక్తి ఇలాంటి వాడు, ఆ వ్యక్తి అలాంటి వాడు అని చెప్పి ఒక సూక్ష్మమైనటువంటి, సులభంగా మనం నిర్వహించగలిగినటువంటి మనం ఈజీలీ మేనేజ్ చేయగలుగుతాం. దీనిలో ఒక వ్యక్తిని మనం ఫలానా మతస్థుడు, ఫలానా దేశస్థుడు అని చెప్పగానే ఈ వ్యక్తి ఫలానా మతస్థుడైతే బహుశా అతనికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇంకొక అతను ఫలానా దేశస్థుడు, అతను ఆ దేశానికి చెందినవాడు కాబట్టి అతని ప్రవర్తన, అతని తెలివితేటలు ఇలా ఉంటాయి అని మనం ఒక వెంటనే ఒక అభిప్రాయానికి రావడం జరుగుతుంది. దీనివల్ల మనం సంజ్ఞానాత్మక శక్తిని ప్రతిసారి ఎక్కువగా వినియోగించుకునే శ్రమ లేకుండా మనం సులభంగా వ్యక్తులతో వ్యతిచర్య జరపడం, అర్థం చేసుకోవడం, తర్వాత వారితో ఎలా మసలుకోవాలో మనకు సులభతరం అవుతుంది. ఇది ఇంప్రెషన్ ఫార్మేషన్ లో జరిగేటువంటి ప్రక్రియ. ఇందులో ఫస్ట్ ఇంప్రెషన్, ఇది తొలి ముద్ర. చూడగానే మొట్టమొదటి సంఘటనలో, మొట్టమొదటి ఆ వ్యక్తిని చూసినప్పుడు మనం ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకుంటాం అనేది చాలా క్లిష్టమైనది, చాలా విలువైనది కూడా. మొట్టమొదటి అందుకనే పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కానీ, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ, మొట్టమొదటి సమావేశంలో, మొట్టమొదటి పరస్పర జరిగే సన్నివేశంలో మనం ఎదుటి వ్యక్తికి ఎలాంటి అభిప్రాయం కలిగిస్తున్నాం అనేది తర్వాత జీవితాంతము దాదాపు గుర్తుండిపోయేటువంటి సంఘటన కాబట్టి మనం దానికి ఎక్కువ విలువ ఇస్తుంటాం. అందుకనే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది మొట్టమొదటి అభిప్రాయం, తొలుతొలుత ఏర్పడే అభిప్రాయం చాలా కీలకమైనటువంటి. ఈ అభిప్రాయాలు 2
విధాలైనటువంటి సమాచార సేకరణ ద్వారా ఏర్పడడం జరుగుతుంది. మొదటి ప్రైవసీ ఎఫెక్ట్. ఇది ప్రారంభంలో మొట్టమొదట మనకు ఎలాంటి వ్యతిచర్య, ఎలాంటి అనుభవం ఎదురైంది, దాన్ని బట్టి మనం ఒక అభిప్రాయానికి రావడం జరుగుతుంది. సాధారణంగా ఈ ప్రారంభంలో ప్రైవసీ ఎఫెక్ట్ ద్వారా తొలుత ఏర్పడినటువంటి సంఘటనలు, అనుభవాలు ఇవి చాలా కాలం చెరగని ముద్ర వేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం మొట్టమొదట వచ్చే సమాచారానికి ఎక్కువ విలువ ఇవ్వడం, ఎక్కువ అవధానాన్ని, అటెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల మొట్టమొదట ఏర్పడిన అభిప్రాయం సాధారణంగా చెరగనటువంటి ముద్ర వేసి ఒక్కొక్కసారి అది మార్పును వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు చేంజ్. రెండవది, అభిప్రాయాల వల్ల ఎలా ఏర్పడతాయంటే ఇటీవల లభించిన సమాచారాన్ని బట్టి, ఇది రీసెన్సీ ఎఫెక్ట్. అంత్యములో చివరగా వచ్చినటువంటి సమాచారం ఒక్కొక్కసారి మన ఊహల్లో చెరగని ముద్ర వేసి దాన్ని ఆధారంగానే ఆ వ్యక్తి పట్ల, సమూహం పట్ల ఒక విధమైనటువంటి అభిప్రాయం మనం ఏర్పరచుకోవడం జరుగుతుంది. సాధారణంగా ఈ రీసెన్సీ ఎఫెక్ట్ లేదా చివరి స్థానంలో ఉన్నటువంటి సమాచారానికి, ఇటీవల అందిన సమాచారానికి ఎక్కువ విలువ ఇచ్చేటువంటి అవకాశం ఎప్పుడు ఉంటుందంటే మొదటి అనుభవానికి తర్వాత వచ్చే అనుభవానికి ఎక్కువ వ్యవధి జరిగి ఉండాలి. కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, లేదా కొన్ని సందర్భాల్లో ఒక సంవత్సరం తర్వాత కూడా. మొదటిసారి ఏమో అలా జరిగింది, సంవత్సరం తర్వాత బహుశా ఆ వ్యక్తిలో కొంత మార్పు ఉండొచ్చు, అప్పటిలాగే ఇప్పుడు కూడా ఈ వ్యక్తి ప్రవర్తించే అవకాశం లేకపోవచ్చు అనేటువంటి ఒక విధమైనటువంటి అన్కాన్షియస్ థాట్స్, మన అచేతనాత్మక ఆలోచన మనలో కొంత మార్పును తీసుకొచ్చే అవకాశం. అందువల్ల మొదటిసారి అలా జరిగి ఉండొచ్చు, బహుశా ఇంతకాలం గడిచింది కాబట్టి ఇప్పుడు అతని ప్రవర్తనలో కొంత మార్పు కనపరిచే అవకాశం ఉంది అనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి కొంతకాలం జరిగిన తర్వాత చివరిసారి జరిగినటువంటి అనుభవం కూడా మన ప్రవర్తనలో, అంటే మనం ఏర్పరచుకునే అభిప్రాయ ముద్రలో కొంచెం మార్పు జరుగుతుంది. అందువల్ల ఇది రెండు విధాలైనటువంటి ప్రక్రియల ద్వారా మనం అభిప్రాయ ముద్రలు, ఫస్ట్ ఇంప్రెషన్స్ను లేదా ఇంప్రెషన్ ఫార్మేషన్ను మనం కొనసాగించడం జరుగుతుంది. తర్వాత ఈ అభిప్రాయ ముద్రలతో పాటు మన వ్యతిచర్యను నిర్దేశించేటివి ఏంటంటే ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారు, ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో మనకు లక్షణాంశాలను అర్థం చేసుకోవడానికి అతని ప్రవర్తనను ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీనినే మనం ఈ వ్యక్తి ఇలా ప్రవర్తించాడంటే దాని వెనుక కారణాలు ఏంటి, ఉద్దేశాలు ఏంటి అని మనం ఒక్కొక్కసారి ఆలోచించి బహుశా ఈ కారణాల వల్ల ఎదుటి వ్యక్తి ఇలా ప్రవర్తించవచ్చు. కాబట్టి దీనిని మనం ఆరోపణ ప్రక్రియ అని చెప్తాం, అట్రిబ్యూషన్ ప్రాసెస్. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి, అతనితో వ్యతిచర్య లేదా సంబంధం, రిలేషన్షిప్ ఏర్పరచుకోవడానికి మొదట ఆ వ్యక్తికి ఎలాంటి లక్షణాంశాలు ఉన్నాయో మనం గమనిస్తాం. ఆ లక్షణాంశాలను ఎలా మనం అంచనా వేయడం జరుగుతుందంటే అట్రిబ్యూషన్ ప్రాసెస్ ద్వారానే ఆరోపిస్తాం. ఉదాహరణకు ఒక వ్యక్తి రైల్వే స్టేషన్లోకి హడావుడిగా లగేజీతో ప్రవేశిస్తాడు. ఒక ట్రైన్ ప్లాట్ఫారం మీద ఆగి ఉంటుంది. నేరుగా ఆ ట్రైన్ ఎక్కడం, తర్వాత తాను ఎక్కిన రైలు సరైనది కాదని గుర్తించి మళ్ళీ కిందికి దిగి తర్వాత ఇంకొక ప్లాట్ఫారం వైపు హడావుడిగా వెళ్ళడం, తర్వాత వెళుతూ ఒక లగేజ్ ఐటమ్ ఒకదాన్ని
జారు విడుచుకోవడం పొరపాటున, ఆ ఎదుటి ప్యాసింజర్లు ఎవరో తనకి గుర్తు చేస్తే అతని నాలుగు ఖర్చుకొని అతను మళ్ళీ ఆ తన సామాను తిరిగి తీసుకొని హడావుడిగా తనకు సరైనటువంటి ట్రైన్ ఎక్కి లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చోవడం, ఆ కూర్చోవడంలో తనకు కేటాయించిన సీటులో కాకుండా వేరే సీట్లో ఎక్కడ కూర్చోవడం, ఇదంతా మనం గమనించామనుకోండి. ఈ ప్రవర్తనను బట్టి ఆ వ్యక్తి మనం ఎలాంటి వాడిని మనం నిర్ధారించుకోవచ్చు అంటే, బహుశా ఇతను ప్రణాళిక లేని వ్యక్తి, కొంచెం సోమరిపోతు లాంటి స్వభావం కలిగినటువంటి వాడేమో, లేదా అన్నిటికీ కంగారు పడేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అనే అభిప్రాయానికి రావడం కద్దు అనుకోవచ్చు. కానీ ఆ వ్యక్తిని మనం ఆ సన్నివేశంలో మాత్రమే గమనించి పరిశీలించి, ఇతను ఒట్టి కంగారు పడేటువంటి స్వభావం కలిగిన వాడు, లేదా చాలా సౌకర్యపతులుగా ఉన్నాడు, లేదా అంత తెలివైన వ్యక్తి కాదు అనేటువంటి అభిప్రాయానికి రావడం పొరపాటు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రవర్తన కేవలం ఆ సన్నివేశంలో మాత్రమే జరిగింది. బహుశా అతను ఇంటి వద్ద సరైన టైంకే బయలుదేరి ఉండొచ్చు, మధ్యలో ట్రాఫిక్ డైవర్షన్ చేసి ఎక్కువ సమయం పట్టింది స్టేషన్కి రావడానికి. ఈ హడావిడిలో అనౌన్స్మెంట్ జరుగుతున్నప్పటికీ ఈ ట్రైన్ కదలడానికి సిద్ధంగా ఉంది అనేటప్పటికీ బహుశా నేను కరెక్ట్ టైంకే వచ్చాను అనుకొని అక్కడ ఉన్నటువంటి ట్రైన్ని ఎక్కేయడం జరిగింది. ఇది అతను స్వేచ్ఛాపూరితమైనటువంటి ప్రవర్తన కాదు. అందువల్ల అతనిని అలాంటి వ్యక్తి అని మనం త్వరగా ఒక నిర్ణయానికి రావడం సరైనటువంటిది కాదు. దీన్నే కరెస్పాండెంట్ ఇన్ఫరెన్స్ సిద్ధాంతంగా చెప్పుకోవచ్చు. దీన్ని జోన్స్ అండ్ డేవిస్ 3 రకాలైనటువంటి అంశాలను మనం పరిశీలించి అప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని ఇలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అని వర్గీకరించడం చేయవచ్చు. లేకపోతే ఆ వ్యక్తికి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, కాదు మరో లక్షణాలు ఉన్నాయి అని చెప్పుకోవడానికి 3 అనుమతులను ఆయన ప్రస్తావించడం జరిగింది. ఒకటి, సాధారణేతర ప్రభావం, నాన్ కామన్ ఎఫెక్ట్స్. సాధారణంగా అందరూ ఏం చేస్తారు, ఒక వ్యక్తి ఒక అందమైన, చురుకైన, బాగా ధనవంతురాలు, ఐశ్వర్యవంతురాలైన, తెలివితేటలు కలిగినటువంటి, సాంప్రదాయ కుటుంబం ఇచ్చినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అందులో ఏ గుణం చూసి ఈ వ్యక్తి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడో చెప్పడం కష్టం. ఎందుకంటే అన్ని మంచి గుణాలే ఉన్నాయి. ఇందులో ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో కారణం, ఉద్దేశం ఫలానా అని నిర్దిష్టంగా చెప్పడానికి అవకాశం చాలా తక్కువ. అలా కాకుండా ఇంకొక వ్యక్తి కేవలం అందగత్తే, ఒక అమ్మాయికి తెలివితేటలు అంత గొప్పగా లేవు, ప్రవర్తన కూడా అంత సభ్యంగా ఉండదు, కుటుంబం కూడా అంత మంచి సమాజంలో గొప్పగా గుర్తింపు పొందినటువంటి కుటుంబము కాదు. అయినా ఈ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే కేవలం ఈ ఒక్క కారణమే మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దాన్ని బట్టి ఈ అబ్బాయి అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు. మిగతా గుణగణాలకు, కుటుంబ సాంప్రదాయానికి, తెలివితేటలకు లేదా అధికారం ఇలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి కాదు. అందానికి ఈ అబ్బాయి, ఆ వ్యక్తి విలువనిస్తున్నాడు అని మనం నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంది. ఇది నాన్ కామన్ ఎఫెక్ట్స్. దానిని బట్టి మనం ఒక ప్రవర్తనను వర్గీకరించవచ్చు. రెండవది
సమాజ ఆదరణ స్వల్పంగా ఉన్నది, లో ఆన్ సోషల్ డిజైరబిలిటీ. ఒక కాలేజ్ ప్రొఫెసర్ కేవలం బుష్ షర్ట్ ప్యాంట్ మాత్రమే, టై కట్టుకోడు, అతను కారులో ప్రయాణం చేయడు కాలేజీకి రావడానికి, కేవలం సైకిల్ మీదనో లేకపోతే ఒకసారి బస్సులోనో ఒక్కోసారి కాలినడకను కూడా అతను వస్తుంటాడు అనుకుంది. సాధారణంగా కాలేజీలో టీచర్ కానీ లేదా విశ్వవిద్యాలయాల్లో టీచర్కు ఒక వెహికల్, బైక్ కానీ కారు కానీ, తర్వాత అతనికి డ్రెస్, కోటు, సూటు, బూట్లు, టై పట్టుకొని ఇలాంటి అలంకరణ అనుకోవచ్చు. అలాంటి అందరూ అలాంటి వారైనప్పుడు ఈ వ్యక్తి కేవలం తాను పాండిత్యానికి, ఇతను అంశాన్ని, సబ్జెక్ట్ మ్యాటర్ను బాగా తెలిసి ఉంటే చాలు, ఆ అలంకరణలు ఈ ఆ అంతస్తును, హోదాను పెంచే అవి కాదు, ఇవి మాత్రమే. ఈ సామాజిక ఆదరణ లేకపోతే సామాజిక గౌరవం, సాధారణంగా సమాజం ఎక్కువ కోటు, సూటు, బూట్ వేసుకున్నటువంటి వ్యక్తులకు, ఖరీదైన కార్లలో ప్రయాణించే వ్యక్తులకు గౌరవం ఇస్తుంది. కానీ ఈ వ్యక్తి అలాంటి వాటికి వ్యామోహపడేటువంటి వాడు కాదు. సో ఇది సామాజిక ఆదరణ అంశం పరంగా ఇతను తక్కువ స్థాయిలో ఉన్నాడు. అతని బట్టలు చాలా సింపుల్. సో ఇలాంటి అంశాన్ని బట్టి కూడా మనం ప్రవర్తనను నిర్ధారించవచ్చు. మూడవది స్వేచ్ఛాయుతమైనటువంటిది, ఫ్రీలీ చోజన్. పరిస్థితులు ఎలాంటి ఒత్తిడిని కలుగజేయనప్పటికీ ఒక వ్యక్తి అలా ప్రవర్తిస్తే అప్పుడు అతనికి ఆ గుణం ఉంది, ఇది పరిస్థితుల ప్రభావం వల్ల కాదు. దీనికంటే ముందు మనం ఫ్రిడ్జ్ హైడర్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక చక్కని వివరణ ఇవ్వడం జరిగింది. మనం అట్రిబ్యూషన్ ప్రాసెస్ను లేదా ఆరోపణ ప్రక్రియను రెండు విధాలుగా ఉన్నటువంటి కారకాల ద్వారా కొనసాగించడం జరుగుతుంది అని చెప్పాడు. దానికంటే ముందు ఆయన మనం ఒక పరిశీలకుడుగా, నాయబ్ సైంటిస్ట్, అమాయక శాస్త్రవేత్తలాగా ఒక వ్యక్తి ప్రవర్తన చూస్తాం. చూసి అతనికి స్వభావ సిద్ధంగానే కొన్ని గుణాలు ఉంటాయి, పుట్టుకతోనే అతనికి ఆ గుణం సంక్రమించి ఉండొచ్చు అని అనుకుంటాం. కొన్ని గుణాలు పరిస్థితుల ప్రభావం వల్ల, పరిసరాల ప్రభావం ద్వారా అతను అలాంటి ప్రవర్తన కనబరుస్తున్నాడు అని అనుకుంటాం. ఈ రెండు రకాలైనటువంటి కారకాలు కూడా ఫ్రిడ్జ్ హైడర్ ప్రకారం ఇవి కామన్ సెన్స్ ఉపయోగించి మనం చేస్తుంటాము అన్నారు. ఇంగిత జ్ఞానం. ఈ ఇంగిత జ్ఞానం అనేది మనం అనుభవం ద్వారా, పరిశీలన ద్వారా, కొన్ని సంఘటనలకు కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ను, కారణము ప్రభావం, కారణము ఫలితం, అలాంటి అనుభవాలు మనం గతంలో ఎన్నో చూసినటువంటి ఘనత ఉన్నందుకు మనం అలా భావిస్తున్నాం. ఇప్పుడు జాన్సన్ డేవిస్ చెప్పినటువంటి 3 డైమెన్షన్స్, 3 అనుమితులు ప్రకారం, మితులు అనుమితులు కాదు, క్షమించండి, మితుల ప్రకారం మనం వ్యక్తి తన స్వభావ సిద్ధంగానే అలా ప్రవర్తించాడా లేదా పరిస్థితుల ప్రభావం వలన అలా ప్రవర్తించాడా అని మనం నిర్ధారించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. రెండవది, కెల్లీ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త సహవిచరణ సిద్ధాంతం, కోవేరియేషన్ మోడల్ ప్రవేశపెట్టాడు. ఇందులో కొన్ని ప్రవర్తనలను మనం, ఈయన కూడా 3 మితులు ప్రతిపాదించాడు. ఒకటి కాన్సెన్సస్, ఏకీభావం. రెండవది కన్సిస్టెన్సీ, సుస్థిరత్వం. మూడవది డిస్టింక్టివ్నెస్,
ఇది నిర్దిష్ట విభిన్నత. ఏంటంటే ఒక వ్యక్తి, ఉదాహరణకు ఒక విద్యార్థి ఒక టీచర్ను, సార్ మీ టీచర్ చాలా బాగుంది అని ప్రశంసించాడు అనుకుందాం. ఇప్పుడు విద్యార్థి ప్రవర్తనను మనం విశ్లేషించాలి. నిజంగా ఈ విద్యార్థి టీచర్ యొక్క సామర్థ్యాన్ని వాస్తవంగానే ప్రశంసిస్తున్నాడా? టీచర్ ప్రవర్తనకు మనం ఇప్పుడు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం. ఈ విద్యార్థి చెప్పింది ఎంతవరకు వాస్తవమై ఉండొచ్చు? నిజంగా ఆ టీచర్కు స్వతహాగా అలాంటి సామర్థ్యం ఉందా? అంటే దీనిలో రెండు రకాలు, ఇందాక ఫ్రిడ్జియేటర్ చెప్పిన సిద్ధాంతం ప్రకారం రెండు రకాల కారకాలుగా మనం విభజించినట్లయితే, ఒకటి స్వతసిద్ధంగా డిస్పోజిషనల్ ఫ్యాక్టర్స్, అవి అంతర్గతంగా ఉన్నటువంటి. రెండవదేమో ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, పరిసరాలు లేదా సిచ్యువేషనల్ ఫ్యాక్టర్స్, బాహ్య పరిస్థితి. ఈ రెండింటిని మనం విశ్లేషించినట్లయితే నిజంగా ఈ ఉపాధ్యాయునికి స్వతహాగా అలాంటి ప్రతిభ ఉందా, నిజంగా అతని టీచింగ్ బాగుంటుందా అనేదాన్ని మనం ఈ విద్యార్థి పాయింట్ ఆఫ్ వ్యూలో, దృక్పథంతో మనం పరిశీలించినట్లయితే ఈ విద్యార్థి చెప్పింది ఎంతవరకు నిజమో కాదో మనం తెలుసుకోవడానికి 3 విధులు ఉపయోగించవచ్చు. మొదటిదేమో కన్సెన్సస్, ఏకీభావం. ఇతడు ఒక్కడే కాదు, మిగతా విద్యార్థులు కూడా ఆ ఉపాధ్యాయుడు చాలా మంచి టీచింగ్ చేస్తుంటాడనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినట్లయితే, అవును ఈ విద్యార్థి చెప్పింది నిజమే, అంటే ఆ టీచర్కు నిజంగానే ప్రతిభ ఉంది అని చెప్పవచ్చు. అంటే ఈ అబ్బాయి తాను స్వతహాగానే ఆ టీచింగ్ను ఎంజాయ్ చేశాడని చెప్పవచ్చు. రెండవది కన్సిస్టెన్సీ. ఈ విద్యార్థి కేవలం ఈ సందర్భంలో మాత్రమే మెచ్చుకున్నాడా, మిగతా సందర్భాల్లో కూడా ఆ టీచరు చెప్పినటువంటి పాఠ్యాంశాలను మెచ్చుకుంటున్నాడా? ఏ సబ్జెక్టు చెప్పినా, ఏ అంశాన్ని గురించి చెప్పినా ఆ టీచర్ను ప్రశంసిస్తుంటాడా? కన్సిస్టెన్సీ. ఒకరోజు బాగుంది అంటాడు, ఇంకో రోజు బాగలేదు అంటాడు. నిజంగా ఇది కరెక్టో కాదో అని చెప్పుకోవడానికి నిజంగా అతను చాలా సందర్భాల్లో ఆ విద్యార్థి ఆ ఉపాధ్యాయుని బోధన బాగుందని మెచ్చుకున్నట్లయితే, అవును ఈ విద్యార్థి నిజంగానే చెబుతున్నాడు, ఇది తాను స్వయంగానే ప్రశంసిస్తున్నాడు, ఉపాధ్యాయుని మెప్పుకోలు కోసం కాదు అని మనం నిర్ధారించుకోవచ్చు. మూడవది డిస్టింక్టివ్నెస్, నిర్దిష్టమైనటువంటి విభిన్నత. ఈ విద్యార్థి కేవలం ఈ ఉపాధ్యాయుడిని మాత్రమే మెచ్చుకుంటున్నాడా, లేదా క్లాసులోకి వచ్చిన అందరి ఉపాధ్యాయులను అలాగే మెచ్చుకుంటాడు? ఇది ఇక్కడ మనం విశ్లేషించాల్సింది. కేవలం ఈ ఉపాధ్యాయుడిని అతను మెచ్చుకుంటుంటే, అవును ఈ విద్యార్థి నిజంగానే ఆ టీచర్ ప్రతిభను గుర్తించి మనస్ఫూర్తిగానే అభినందిస్తున్నాడు, ప్రశంసిస్తున్నాడు లేదా గౌరవిస్తున్నాడు చెప్పవచ్చు. అలా కాకుండా అందరి టీచర్లను అలాగే మెచ్చుకుంటుంటే అతను చెప్పేది మనం నమ్మడానికి లేదు. ఇలాంటి ప్రతిపాదన చేసింది ఎవరంటే కెల్లీ. ఇక మనం విజయాన్ని, అపజయాన్ని ఎలా మనం వ్యక్తం చేయడం జరుగుతుంటుంది, ఎలా ఆరోపిస్తాం? మన విజయానికి లేదా మనం అనుకున్న కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసినప్పుడు ఎలా మనం ప్రతిస్పందిస్తాం, లేదా దానికి కారణాలు ఏమని ఆపాదిస్తుంటాం? అదే మనం చేస్తున్న కార్యం వైఫల్యం చెందినప్పుడు దానిని మనం ఎలా వివరిస్తుంటాం అని చెప్పడానికి అట్రిబ్యూషన్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, వెయినర్ సిద్ధాంతం ప్రకారం 4 అంశాలను దృష్టిలో ఉంచుకొని మనం విజయాన్ని, వైఫల్యాన్ని విశ్లేషించడం, వ్యాఖ్యానించడం జరుగుతుంటుందని చెప్పాడు.
ఒకటేమో సామర్థ్యం, రెండవది కృషి, మూడవది కార్య స్వభావం, టాస్క్ డిఫికల్టీ, నాలుగవది సామర్థ్యము, కృషి, కార్య స్వభావము, స్థిరత్వం. ఈ నాలుగిటిని మనం దృష్టిలో ఉంచుకున్నట్టయితే సామర్థ్యం అనేటువంటిది స్థిరంగా ఉన్నటువంటిది, కృషి అనేది అస్థిరమైనటువంటిది. అదేవిధంగా కార్య స్వభావం కూడా అస్థిరమైనటువంటిది. ఒక్కొక్క కార్యము కొన్ని కష్టమైనటువంటి ఉంటాయి, కొన్ని సులభతరమైనటువంటివి ఉంటాయి. వీటితో పాటు వ్యక్తి నియంత్రణ స్థానం, లోకస్ ఆఫ్ కంట్రోల్, తన పరిధిలోనే తన అదుపులోనే విజయం కానీ అపజయం కానీ ఆధారపడి ఉంటుంది. అంటే ఒక వ్యక్తిలో ఒక కార్యాన్ని నెగ్గుకు రావడంలో కానీ విఫలం కావడంలో కానీ తన పాత్రే ఉంది అని భావించేటువంటి వ్యక్తి నియంత్రణ స్థానము ఇంటర్నల్గా ఉంటుంది, అంతర్గతంగా ఉంటుంది. అలా కాకుండా నా విజయం లేదా ఫలితం, నేను ప్రారంభించినటువంటి కార్యానికి సంబంధించిన ఫలితం అది నెగ్గుకు రావడం లేదా నెగ్గుకు రాలేకపోవడం నా చేతుల్లో లేదు, నేను నిమిత్త మాత్రమే. ఇవి కేవలం బాహ్య పరిస్థితులే, ఒకసారి అదృష్టం కావచ్చు, ఇతరులు సహాయం చేయడం చేయకపోవడం, అలాంటి వాటి మీద తన జయాపజయాలు ఆధారపడి ఉంటాయి అనేటువంటి వివరణ కొంతమంది ఇస్తూ ఉంటారు. దీంట్లో ఆయన ఇంటర్నాలిటీ, ఎక్స్టర్నాలిటీ, రెండవది స్టెబిలిటీ, ఇన్స్టెబిలిటీ, ఈ రెండింటిని మితులను దృష్టిలో ఉంచుకొని వ్యక్తులు జయాన్ని కానీ అపజయాన్ని కానీ అన్వయించుకోవడం జరుగుతుంటుంది చెప్తుంది. అయితే మన వ్యక్తి ప్రత్యక్ష ప్రక్రియ, పర్సెప్షన్, సాధారణంగా మనం అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నిశితంగా గమనించి ఒక అభిప్రాయానికి రావడం జరుగుతుంటుంది. ప్రవర్తనకు ఇది ఫలానా కారకాలు పాత్ర పోషించుంటాయి లేదా ఫలానా ఇతర కారకాలు పాత్ర పోషిస్తుంటాయి అని సజావుగానే మనం అభిప్రాయానికి రావడం జరుగుతుంటుంది. ఒక సరిగ్గానే మనం మదింపు వేయడం, మూల్యాంకనం చేయడం జరుగుతుంటుంది. కానీ చాలా సందర్భాల్లో మన వ్యక్తి ప్రత్యక్షంలో కానీ ఆరోపణ ప్రక్రియలో కొన్ని దోషాలు, పక్షపాత ధోరణులు దొరికే అవకాశం ఉంది. అవేంటంటే మొట్టమొదటిది ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రర్, ప్రాథమిక ఆరోపణ దోషం. ఇది ఎప్పుడు వర్తిస్తుందంటే ఎదుటి వ్యక్తి ప్రవర్తన లోపభూయిష్టం లేదా అవాంఛనీయమైనటువంటిది, సమాజంలో దానికి గుర్తింపు లేనటువంటిది లేదా బలహీనత, ఇలాంటి ప్రవర్తనకు మనం కారణాలను ఎక్కువగా స్వతహాగానే ఆ వ్యక్తికి ఇందాక చెప్పుకున్నటువంటి డిస్పోజిషన్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, స్వతసిద్ధంగా సంక్రమించినటువంటి గుణాలు ఆ వ్యక్తిని అలా ప్రేరేపించుంటాయి. స్వతహాగానే ఆ వ్యక్తి అలాంటి స్వభావం కలిగిన వాడు అని ఒక అభిప్రాయానికి రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఎదుటి వ్యక్తి బలహీనత లేదా ఎదుటి వ్యక్తిలో సమాజము ఆమోదించినటువంటి గుణాలు, ఉదాహరణకు దొంగతనం లేదా అవినీతి, ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడినప్పుడు అతనికి కుటుంబంలో అందరికీ ఉంది అలాంటి బుద్ధి, అతనికి కుటుంబ బ్యాక్గ్రౌండ్ అలాంటిదే, స్వతహాగానే వారి మతము కానీ కులము కానీ అలాంటి లక్షణాలు కలిగినటువంటి వారే. అందువల్ల ఈ వ్యక్తికి కూడా ఇది స్వతసిద్ధంగానే సహజంగానే అబ్బినటువంటి గుణము
అనేటువంటి అభిప్రాయానికి రావడం జరుగుతుంది. ఇక్కడ పరిస్థితులు ప్రభావం ఎంత ప్రబలంగా ఉన్నప్పటికీ దానిని మనం పట్టించుకోం. కేవలం అతనిలో ఆ గుణం ఉంది అని చెప్తాం. ఇది ఒక దోషం. ఎందుకంటే బలీయమైనటువంటి పరిస్థితులను మనం పరిగణనలోకి తీసుకోకుండా కేవలం స్వతసిద్ధంగానే అతనికి ఈ గుణం ఉంది కాబట్టి ఇలా ప్రవర్తించాడు అనేటువంటి తప్పు అభిప్రాయానికి రావడం ఒక దోషము లేదా పక్షపాతం. దీన్ని జోన్స్ హ్యారిస్ ప్రతిపాదించడం జరిగింది. రెండవది యాక్టర్ అబ్జర్వర్ ఎఫెక్ట్. జోన్స్ మరియు నిస్బెట్ వీరిద్దరూ ప్రదర్శకుడు పరిశీలకుడు అనేటువంటి ఒక ఫలితాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఎప్పుడు అన్వయిస్తుందంటే ఎదుటి వ్యక్తిలో బలహీనతలకు మాత్రం అతనికి స్వభావ సిద్ధంగా ఆ గుణం ఉంది అని చెప్తాం. అదే బలహీనత మనలో ఉన్నట్లయితే ఇది కేవలం పరిస్థితుల ప్రభావం వల్ల అలా ప్రవర్తించాను కానీ సాధారణంగా నాకు అలాంటి బలహీనత అలాంటి వ్యతిరేక స్వభావం కాదు నాదని సమర్థించుకుంటాను. సో ఎదుటి వ్యక్తికి అవాంఛనీయమైనటువంటి గుణాలు ఉన్నట్లయితే దానిని డిస్పోజిషన్ ఫ్యాక్టర్స్ ఆపాదిస్తాం, అట్రిబ్యూట్ చేస్తాం. అంటే స్వతసిద్ధంగా సహజసిద్ధంగానే అతనిలో ఉన్నాయి. అవే బలహీనతలు సమాజం ఆమోదించినటువంటి గుణాలు మనలో ఉన్నట్లయితే ఇది అబ్జర్వర్ పరిశీలన. తనకు అలాంటి అవాంఛనీయ లక్షణాంశాలు ఏదైనా ఉన్నట్లయితే దానిని కేవలం పరిస్థితుల ప్రభావం జరిగిన క్రియగానే అతను సమర్థించుకుంటాడు. ఇది ఒక విధమైనటువంటి దోషం. మూడవది ఆత్మసేవ పక్షపాతం, సెల్ఫ్ సర్వింగ్ బయాస్. మిల్లర్, రాస్ వీరిద్దరూ ఈ దోషాన్ని గురించి వివరించడం జరిగింది. ఇది మనం ఎదుటి వ్యక్తుల ప్రవర్తన గురించి కాకుండా ఈ పరిశీలకుడే మన ప్రవర్తన విజయం వరించినప్పుడు లేదా మనం చేస్తున్న పనిని నెక్కుకొచ్చినప్పుడు ఇది తన ప్రతిభ, తన కృషి, పట్టుదల, సమయానుకూలమైనటువంటి సమయోచితమైనటువంటి నిర్ణయాలు, ప్రణాళిక వీటి ద్వారానే తను విజయం సాధించాలని గొప్పగా భావిస్తుంటాడు. ఆ వ్యక్తే అంటే తాను వైఫల్యం ఎదుర్కొన్నప్పుడు, అపజయం పాలైనప్పుడు ఇది తన బలహీనతకు ఆపాదించుకోవడం, కేవలం పరిస్థితుల ప్రభావం వల్ల, అదృష్టం సరిగా లేక విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అయినట్లయితే క్వశ్చన్ పేపర్ చాలా కష్టంగా ఉంది, ఎగ్జామినర్లు అన్ని పాఠ్యాంశాలను సరిగా కవర్ చేయలేదు, ఈ ఎగ్జామ్ 2 సార్లు పోస్ట్ పోన్ చేసి సడన్గా మళ్ళీ పెట్టడం జరిగింది, మూల్యాంకనం సరిగా చేయలేదు, వాల్యుయేషన్ ఆబ్జెక్టివ్గా లేదు, ఇది కొంత పక్షపాతంతో కూడుకున్నటువంటి మూల్యాంకనం కూడా చేశారు. టీచర్కు కొంతమంది ఆయన పొలానికి చెందిన వాళ్ళకి మంచి మార్కులు వేస్తుంటాడు. ఇలా తన అపజయం వెనుక తన బలహీనతను కప్పిపుచ్చుకుని కేవలం సిచ్యువేషన్ ఫ్యాక్టర్స్, పరిస్థితులే, బాహ్య పరిస్థితులే అలా అపజయానికి కారణము అని నిందించాలి. ఇది సెల్ఫ్ సర్వింగ్ బయాస్. ఎందుకంటే వ్యక్తులు తమ అహాన్ని కాపాడుకోవడానికి అపజయాన్ని అంగీకరించారు. అందువల్ల దానిని ప్రొటెక్ట్ చేయడానికి సెల్ఫ్ ఈగో, దాన్ని అహం రక్షణ పరంగా ఉపయోగిస్తుంటారు. ఇక అల్టిమేట్ అట్రిబ్యూషన్ ఎర్రర్, ఇది పెటిగ్రూ ప్రతిపాదించాడు, సోషల్ సైకాలజిస్ట్. ఇది అంతిమ ఆరోపణ దోషం. అంతిమ ఆరోపణ సమూహాలకు, ఒక 2 సమూహాలు తీసుకున్నట్టయితే ఒక వ్యక్తి తన సమూహానికి అన్ని పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్, అందులోనూ ఇవన్నీ తనకు సమూహంతో పాటు తనకు ఉన్నాయి, తన సమూహానికి అంతటికీ ఉన్నాయి, తన సమూహం గొప్పది, ఏదైనా ఎప్పుడైనా తన సమూహం అపజయం పాలైతే, ఓడిపోతే, ఎదుగు రాలేకపోతే కేవలం కొన్ని పరిస్థితుల ప్రభావం వలన అలా జరిగి ఉండొచ్చు, కానీ తన సమూహం ఎప్పుడు అలాంటి బలహీనతకు
అపజయానికి గురి కాలేదు అని చెప్పుకుంటాం. అలాగే విజయానికి కూడా కారణం సమూహంలో అందరికీ తగినటువంటి ప్రతిభ, కృషి, పట్టుదల, ప్రణాళిక ఉన్నాయని ఈ గొప్పదనాన్ని తన సమూహానికి అంతటికీ ఆపాదించుకోవాలి. అలాగే ఎదుటి సమూహానికి అపజయం ఎదురైనప్పుడు వాళ్లకు ప్రతిభ, తెలివితేటలు అలాంటివి లేవు, అంతే తప్ప పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు ఓడిపోలేదు లేదా వాళ్ళు విజయం సాధించలేదు, వాళ్ళకందరికీ బలహీనతలు ఉన్నాయి, వాళ్ళకి సరైనటువంటి నైపుణ్యం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. ఈ దోషాలు ఒక్కొక్కసారి ప్రస్ఫుటంగా చేయడం జరుగుతుంటుంది. ఇవి సాధారణమైనంత వరకు వ్యక్తులు అధిగమించడానికి ప్రయత్నించినట్లయితే సామాజిక ప్రత్యక్షం, సోషల్ పర్సెప్షన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వ్యక్తులతో వ్యతిచేర జరపడం సులభతరం అవుతుంది. ఇక తర్వాతి అంశము వైఖరులు, యాటిట్యూడ్స్. సంజ్ఞానాత్మక ప్రక్రియతో చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి అంశము వైఖరి, యాటిట్యూడ్. మనకు జన జీవితంలో, నిజ జీవితంలో వ్యక్తుల పట్ల, రాజకీయ పార్టీల పట్ల, వివిధ దేశాల పట్ల, మతాల పట్ల ఒక నిర్దిష్టమైనటువంటి వైఖరులు ఏర్పరచుకున్నాం. ఫలానా రాజకీయ పార్టీ దేశానికి గొప్ప చేస్తుంది, లేదు ఫలానా నాయకుడు గొప్పవాడు, లేదు ఒక మతం ఇతర మతాలతో సహనం చూపడు, లేదా ఇంకొక మతం అన్ని మతాల పట్ల చాలా శాంతగుణంతో, సహనంతో ప్రవర్తిస్తుంటుంది. అలాగే కొందరు దేశస్థులు చాలా మేధావులు, లేదా కొందరు మతస్థులు చాలా ధనవంతులై ఉంటారు, కొందరు కులస్తులు అందరూ ధనవంతులే అయి ఉంటారు. ఇలాంటి వైఖరులు మనం పుట్టి పెరిగి క్రమేణా వివిధ మూలాల ద్వారా సమాచారాన్ని సంగ్రహించి, సేకరించి, దానిని స్మృతిలో భద్రపరిచి, వర్గీకరించి, అర్థం చేసుకోవడం, వ్యాఖ్యానించడం, తద్వారా ఒక విధమైనటువంటి ప్రవర్తన, అనుభూతి చూపడానికి సమాయత్తమై ఉంటాం. ఉదాహరణకు మనకు చిన్నప్పటి నుంచి మన జెండాను గౌరవించమని పుస్తకాల్లో, రేడియో ద్వారా, టీవీలోను, రాజకీయ నాయకుల ప్రసంగాల ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మన సహపాఠకులు, క్లాస్మేట్లు వీళ్ళందరూ మనకు చెప్తుంటారు, చూస్తుంటాం. చూడగానే ఈ జాతీయ జెండాను చూడగానే మనం యథాలాపంగా ఆటోమేటిక్గా నిలబడి వందనం చేస్తాం. అలాగే జాతీయ గీతాన్ని విన్నప్పుడు అసంకల్పితంగానే ఆటోమేటిక్గానే మనం లేచి నిలబడి అవధాన స్థితిలో నిలబడతాం. ఇది కేవలం మన అనుభవం ద్వారా ఇతరుల నుండి మనం గ్రహించిన సమాచారాన్ని సమ్మేళనపరిచి ఒక నిర్దిష్టమైనటువంటి వైఖరిని ఏర్పరచుకున్నాం. లేదా ఒక దేశానికి సంబంధించిన మన పొరుగు దేశం కావచ్చు, లేదా మనకు శత్రుత్వం ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం కావచ్చు, ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎదురైతే మన వైఖరి వెంటనే మనకు ఇలా ప్రవర్తించాలనేటువంటి స్ఫూర్తిని, ఒక విధమైనటువంటి నిర్దేశకాన్ని, మార్గనిర్దేశకాన్ని మనకు కల్పిస్తుంది. ఒక వ్యక్తి గొప్ప వ్యక్తిని మనకు తెలిసినప్పుడు గౌరవిస్తాం. ఆ వ్యక్తి మనకు చాలా ఆప్తుడు అని తెలిస్తే ఒక షేక్ హ్యాండ్ ఇస్తాం, లేదా ఆలింగనం చేసుకుంటాం. ఇదంతా కొన్ని క్షణాల్లో జరిగిపోయినటువంటి వ్యతిచర్య. దీనికి వైఖరులే మూలాధారం అని చెప్పచ్చు. మన ప్రవర్తన, మనం వెలిపించే ప్రవర్తన అంతటినీ మన వైఖరులు ప్రతిబింబిస్తుంది. మనం పాఠశాలకు వెళ్తున్నామంటే విద్యకు మనం ఒక గౌరవము, ఒక విశేషమైనటువంటి విలువను ఇస్తున్నాం. అందువల్ల ఆ యాటిట్యూడ్ని బట్టి, ఆ వైఖరిని బట్టి మనం పాఠశాలకు కానీ, కళాశాలకు కానీ, విశ్వవిద్యాలయానికి కానీ
వెళ్ళడం జరుగుతుంది. ఒక ఒక రాజకీయ నాయకుడు ఉపన్యాసం ఇస్తుంటే అతని పట్ల మనకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నట్లయితే, సానుకూల వైఖరి ఉన్నట్లయితే, ఆ సభకు ఒకవేళ హాజరు కాలేకపోయినా దానిని టీవీలోనో ఎక్కడో వింటాం. ఇది మన ప్రవర్తన. మనం సినిమాకి వెళ్తాం, మన ప్రవర్తన సినిమాలకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది కాబట్టి మనం ఆ సినిమా ఎలా ఉందో చూడడానికి వెళ్తాం. మన ప్రతి ప్రవర్తన వెనుక ఈ వైఖరులు ప్రతిబింబిస్తుంటాయని చెప్పవచ్చు మన నిజ జీవితంలో. అలాగే మనం ఒక నిర్దిష్ట ఒక ఫలానా వాహనం వాడినా, ఒక విధమైనటువంటి బ్రాండ్కి సంబంధించినటువంటి కారు కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, ఫ్యాన్ కానీ మనం వాడుతున్నామంటే ఆ కంపెనీ, ఆ బ్రాండ్ పట్ల మనకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒక సానుకూల వైఖరి ఉంది కాబట్టి ఆ ప్రోడక్ట్ను, ఆ ఉత్పాదనలను మనం వాడుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే మన ప్రవర్తన అంతటినీ వైఖరులు శాసిస్తున్నాయని చెప్పవచ్చు. ఇలా మన ప్రవర్తన అంతటినీ, వ్యతిచర్యలను కూడా ఒక వ్యక్తితో మనం ఆ వ్యక్తిని గౌరవిస్తామా లేకపోతే అతనితో శత్రుత్వంగా ప్రవర్తిస్తామనేది ఆ వ్యక్తి పట్ల మనకున్నటువంటి వైఖరిని బట్టే మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. కాబట్టి వైఖరులు మన నిజ జీవితంలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ వైఖరులను గార్డెన్ ఆల్పోర్ట్ ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది వైఖరుల పట్ల. ఇవి అనుభవం ద్వారా వ్యవస్థీకరించబడి వ్యక్తి తనకు సంబంధించిన వస్తువులకు, ఇతరులకు, సంఘటనలకు లేదా సన్నివేశాలకు చూపే స్పందనలపై నిర్దేశాత్మకమైన, గతిశీలకమైన ప్రభావం చూపే మానసిక మరియు నాడీ సంసిద్ధ స్థితి. ఇది కొంచెం సంక్లిష్టంగా తోచవచ్చు. దీనిని మనం విడదీసినట్లయితే ఈ నిర్వచన సారాంశాన్ని మొట్టమొదట ఇవి అనుభవం ద్వారా వ్యవస్థీకరించబడినవి. ఇవి వైఖరులు అనేటువంటివి మన పుట్టుకతోనే వచ్చినటువంటి కావు. అనుభవం అనేది లర్నింగ్, అభ్యసనం ద్వారా మనం పుట్టి పెరిగినప్పటి నుంచి వివిధ మూలాల ద్వారా, సంఘటనల ద్వారా, వ్యక్తుల ద్వారా మనం సమాచారాన్ని సంగ్రహించినందువల్ల దీనిని ఒక క్రమ పద్ధతిలో అమర్చడం జరుగుతుంది. అందుకే ఆర్గనైజ్డ్ సిస్టమ్స్. ఇవి వ్యక్తి ఇతర వ్యక్తులతో, వస్తువులకు, సన్నివేశాలకు, సంఘటనలకు ఇచ్చే ప్రతిస్పందనలను గతిశీలకంగా, నిర్దేశాత్మకంగా ప్రభావం చూపుతాయి. వాటి వల్ల వ్యక్తి ఎలా ప్రవర్తించాలో, ఎలాంటి సంవేదన చెందాలో, ఎలాంటి అనుభూతిని చెందాలో సమాయత్తపరుస్తాయి. సంసిద్ధత, న్యూరల్ అండ్ మెంటల్ రెడీనెస్. మానసిక సంసిద్ధత, గురువును చూడగానే నమస్కరిస్తాం లేదా గౌరవిస్తాం. చూడగానే ఇది క్షణకాలంలో దిట్టులో జరిగేటువంటి ప్రక్రియ. లేదు కొంతమంది ఎందుకు గౌరవించడం అవసరం లేదనుకుంటే అతను ఏ ప్రతిస్పందన చేయకుండా ఉంటాడు. ముఖం పక్కకు తిప్పుకోవడం, అది కూడా ఒక విధమైనటువంటి ప్రతిస్పందనే. ఇది బహుశా మనకు శత్రుత్వం ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎక్కువగా మనం చూపుతాం. కాబట్టి ఎలాంటి చర్యకైనా మనం త్వరగా సమాయత్తపరిచేటువంటి మానసిక నాడీ స్థితి. ఈ సంవేదన చూసినటువంటి వ్యక్తిని, సన్నివేశాన్ని, సంఘటనను, వస్తువును వెంటనే దానిని సంవేదన ద్వారా గుర్తించి, పర్సెప్షన్ ద్వారా దానిని విశ్లేషించి వెంటనే గౌరవించాలా లేకపోతే నిర్లక్ష్యంగా
నిర్లక్ష్యంగా వ్యవహరించాలా అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి సంసిద్ధపరుస్తుంది. ఇందులో రెండు రకాలైనటువంటి అనుభూతులు వైఖరులు ఉన్నాయి. దానికంటే ముందు ఈ సంజ్ఞానాత్మక ఈ వైఖరులలో కొన్ని 3 మూలకాలు ఉన్నాయి. వైఖరులు 3 మూలకాలతో విభాగాలతో ఏర్పడినటువంటి సమ్మేళన భావన. ఒకటి సంజ్ఞానాత్మకమైంది. ఒక మతాన్ని గురించి మనం ఒక అభిప్రాయం, ఒక వైఖరిని ఏర్పరచుకున్నామంటే ఆ మతాన్ని గురించిన సమాచారాన్ని మనం ఆలోచిస్తాం. స్మృతిలో వివిధ సోర్సుల ద్వారా, వివిధ వనరుల ద్వారా మనకు ఎలాంటి సమాచారం ఉంది మన స్మృతిలో. దీనికి స్మృతి చాలా ముఖ్యమైనటువంటి థాట్ ప్రాసెస్. ఇందులో మన వైఖరిలో ఆలోచన ప్రక్రియ, చింతన ప్రక్రియ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. రెండవది అనుభూతి. ఒక మతస్థులు మంచివారు లేదా ప్రమాదకారులు ఇలాంటి ఎవాల్యుయేషన్ కూడా, దానిని మదింపు వేయడం, దానిని మూల్యాంకనం చేయడం జరుగుతుంది. దాని ద్వారా దానిని అనుసరించి మనకు ఒక అనుభూతి ఏర్పడుతుంది. పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. సంతోషమా, లేకపోతే గౌరవమా, భయమా, ద్వేషమా. ఒక వ్యక్తిని మనం శత్రువుగా భావించినట్లయితే చూడగానే ఆ వైఖరి మనకు పగ లేదా ద్వేషము, అసూయ ఇలాంటి అనుభూతులను రగిలిస్తుంది. మూడవది, వైఖరులలో ప్రవర్తన అంశం ఇమిడి ఉంది. ఒక వ్యక్తి, ఒక మతస్థుని గురించి కానీ మనం ఒక అభిప్రాయము, ఒక అనుభూతి కలిగిన తర్వాత దానిని మనం కార్యరూపంలో కూడా ప్రవర్తన పరంగా వ్యక్తపరిచే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక మన అభిమాన క్రికెటర్ మనకు రైల్వే స్టేషన్ కావచ్చు లేదా ఎయిర్పోర్ట్లో కావచ్చు ఎదురైనప్పుడు అతని పట్ల మనకు అభిమానం ఉంది కాబట్టి ఆ వైఖరి వ్యక్తం చేయడానికి అతనికి బహుశా అతనికి వందనం చేయడం, లేదా అతను సోషబుల్గా ఉంటే అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, లేదా వీలైతే ఒక పూలదండతో సన్మానించడం. ఇది ప్రవర్తన పరంగా, ఇది బాహ్యంగా మనకు బహిరంగంగా వ్యక్తమైనటువంటి అంశం. వైఖరిలో సంజ్ఞానాత్మకమైనటువంటి అంశము, అనుభూతికి సంబంధించినటువంటి అంశము, ఇది వ్యక్తిపరమైనటువంటి ప్రవర్తన బహిరంగంగా అందరూ చూడవచ్చు. ఇది ఎలాంటి చర్యకు పురిగొల్పుతుంది అనేటువంటిది వైఖరిని బట్టి ఆధారపడుతుంది. సానుకూలమైనటువంటి వైఖరి అయితే బహుశా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడమో లేకపోతే కౌగిలించుకోవడమో, గౌరవించడం అలా చేస్తారు. లేదు అతని పట్ల వ్యతిరేక వైఖరి ఉన్నట్లయితే బహుశా దుర్భాషలాడటము, లేకపోతే నిందించడము, ఒకవేళ మరీ కోపం ఎక్కువైనట్లయితే అతని మీద దాడి చేయడం కూడా జరుగుతుంది. ఇది ప్రవర్తన పరంగా. కాబట్టి వైఖరులలో ఈ 3 అంశాలు మిళితమై ఉన్నాయి. రెండవది, 2 రకాలైనటువంటి వైఖరులు మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఎక్స్ప్లిసిట్, బహిర్గతమైనటువంటిది. రెండవది ఇంప్లిసిట్, అంతరంగికమైనటువంటిది. బహిర్గతమైనటువంటివి చేతనాత్మక స్థితిలో అవి పనిచేస్తుంటాయి. అంతరంగమైనటువంటివి అచేతన స్థాయిలోనే పనిచేస్తుంటాయి. ఒక వ్యక్తిని మనం గౌరవించినప్పుడు అది చేతనాత్మకం. ఒక వ్యక్తి పట్ల ఆరాధన భావం బయటికి వ్యక్తం చేయకపోతే అది అచేతనం.